తీయగా చల్లగా పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి నన్ను కన్న నా దేశం. అందరికీ నమస్కారం. పాడుతా తీయగా పాడుతా తీయగా చల్లగా. మన దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది. అమృతోత్సవం పేరుతో డైమండ్ జూబ్లీ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈ సందర్భంగా మా పిల్లలు తెలుగు సినిమాల్లో నుంచి వచ్చిన కొన్ని దేశభక్తి పాటలతో మీ ముందుకు రాబోతున్నారు. ఈ వారం 5 పాడితే వచ్చే వారం మిగిలిన 5 మళ్ళీ దేశభక్తి పాటలతో మీ ముందుకు రాబోతున్నారు. ఇవాళ ఈ కార్యక్రమం స్టార్ట్ చేయబోయే ముందు పెద్దలందరికీ నమస్కారాలు తెలుపుకుందాం. చంద్రబోస్ గారు నమస్కారం. విజయప్రకాష్ గారు నమస్తే సార్. మా హెడ్ మిస్ట్రెస్ సునీత మేడం నమస్తే. పిల్లలందరూ వైట్ డ్రెస్లో చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు, చాలా దేశభక్తితో ఉన్నారు. ఆల్ ద బెస్ట్. మీకు మంచి పాటలు ఎంపిక చేసుకున్నారు అనుకుంటాను. గుడ్ లక్, బాగా పాడండి. గత 2 వారాలుగా కాంపిటీషన్ రౌండ్ స్టార్ట్ అయింది. అదేవిధంగా ఈ వారం వచ్చే వారం ఈ దేశభక్తి గీతాల రౌండ్ ముగింపుకి వీళ్ళ మార్క్స్ ఓవరాల్ క్యాల్కులేషన్తో ఎవరికి లీస్ట్ ఉందో వాళ్ళల్లో 2 ఎలిమినేట్ అవుతారు. ఈ పోటీ రౌండ్స్లో బాగా పాడి ఫైనల్స్ చేరుకొని ఫైనల్స్లో మొదటి స్థానం పొందిన విజేతకి 5 లక్షల రూపాయలు, 2వ స్థానం పొందిన విజేతకి 3 లక్షల రూపాయలు, 3వ స్థానం పొందిన విజేతకి 2 లక్షల రూపాయలు ఇవ్వనున్నారు. ఇవాల్టి ఈ దేశభక్తి గీతాల రౌండ్ స్టార్ట్ చేసేద్దాం. ఇవాల్టి ఈ ఎపిసోడ్లో ఫస్ట్ కంటెస్టెంట్ సార్థక్. అరే వాహ్, క్యా బాత్ హై రే, భలే ఉంది. సార్ ఏం పాట పాడబోతున్నావు? జనని జన్మభూమి చిత్రం బొబ్బిలిపులి. బొబ్బిలిపులి. రాసిన వారు దాసరి నారాయణరావు. ఓకే. పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. సంగీతం జేవి రాఘవుల గారు. ఓకే. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. రైట్గా పాడు, మాట్లాడినట్టుగా పాడకు. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి స్వర్గాదపి గరీయసి. ఏ తల్లి నిన్ను కన్నదో, ఏ తల్లి నిన్ను కన్నదో, ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి స్వర్గాదపి గరీయసి. నీ తల్లి మోసేది నవమాసలేరా, ఈ తల్లి మోయాలి కడ వరకురా, కట్టె కాలే వరకురా. ఆరుణం తల కొరివితో తీరేనురా, ఈ రుణం ఏ రూపాన తీరేదిరా. ఆ రూపమే ఈ జవానురా,
సరదా సార్ ఈ పాట వీడియో చూసావా? చూశాను సార్. చూసావా? ఎవరు హీరో ఎవరు? ఎన్టీఆర్ గారు సార్. ఎన్టీఆర్ గారు. ఎంత పవర్ఫుల్గా చేస్తుంటారు కదా ఆయన యాక్టింగ్. అవును సార్. ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ హెడ్ మిస్ట్రెస్ సునీత మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్థక్. ఎంత బాగా పాడావు తెలుసా. నేను ఇలా చూపిస్తున్నాను విజయప్రకాష్ గారికి, నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి నువ్వు పాడుతూ ఉంటే. చాలా స్వచ్ఛంగా చాలా బాగుంది నాన్న. థ్యాంక్ యూ. చాలా చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ. ఒక చోట సెకండ్ చరణంలో అనుకుంటా గుండె కోత బాధ ఏంటో అని పాడావు. గుండె కోత బాధ ఏంటో. బాధ కాదు అది, బాధ. బాధ ఏంటో. బాధ ఏంటో. బాధ ఏంటో. గుండె కోత బాధ ఏంటో చెప్పు. గుండె కోత బాధ ఏంటో. అదిగో గుండె కోత బాధ ఏంటో. గుండె కోత బాధ ఎంతో. కాదు కాదు బాధ కాదు. ఎంతో. కాదు. ఓకే, మొత్తం కలిపి చెప్పు. గుండె కోత బాధ ఏంటో చెప్పు. గుండె కోత బాధ. నువ్వు నువ్వు దొంగ. గుండె కోత బాధ ఏంటో చెప్పు. గుండె కోత బాధ ఏంటో. మళ్ళీ గుండె కోత బాధ ఏంటో. బాధ ఏంటో. బాధ ఏంటో. అది. సో ఇంకొక చిన్న విషయం ఏంటంటే నువ్వు సస్టైన్ ఎందుకు నువ్వు కొంచెం చేయలేకపోతున్నావు. సస్టైన్ నోట్స్ ఉన్నాయి కదా, కొంచెం సస్టైన్ చేసే చోటల్లా ఊపిరి అందక నీకు గీరలా వచ్చేస్తుంది అనమాట. సో అది ఇంకొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేయను. ఓకే మా. ఓకే ఓకే మా. అది మినహాయిస్తే పాట మొత్తం ఎంతో అనుభవించి పాడావు. చాలా అనుభూతి నింపావు దానిలో. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సపోజ్ గారు. సార్థక్ సార్. చాలా బాగా పాడావు సార్థక్. థ్యాంక్ యూ సార్. పాట వింటుంటే దేశభక్తి భావం ఉప్పొంగుతోంది, ఒళ్ళంతా sir. ఉప్పొంగింది నిజంగా. థ్యాంక్ యూ అంత సార్. బాగా పాడావు. ముఖ్యంగా అంటే సునీత గారు చెప్పిన అవి సరి చేసుకోవాలి. నాకు బాగా నచ్చిన మాట ఏంటంటే ఆ రూపమే ఈ జవానురా, త్యాగానికి మరో రూపు నువ్వురా అన్నావు చూసావా. మరో రూపు దగ్గర ఒక చిన్న ఒక మెలికుంది, అందంగా ఉంది అది. త్యాగానికి మరో రూపురా నువ్వు పాడుతుంటే ఆ మాటలోని భావం నేరుగా వచ్చి నా గుండెని తాకింది. థ్యాంక్ యూ సార్. రాగానికి మరో రూపు నువ్వురా అనాలనిపించింది. అంత బాగా పాడావు, థ్యాంక్ యూ సార్. పూర్తిగా అనుభవించావు, ఆ పాటలోని ఆత్మను అర్థం చేసుకున్నావు. ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి, ఇది దేశభక్తి గీతాల ఒక సంచిక కాబట్టి జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అంటే ఏంటి సార్? జనని జన్మభూమిశ్చ అంటే మనుషులకి జన్మనిచ్చిన భూమి. స్వర్గదపై గరియేసే అంటే తెలియదు సార్. సరే నేను చెప్తాలే, కంగారేం లేదు. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అంటే కన్న తల్లి ఉన్న ఊరు స్వర్గానికంటే మిన్న. దీనికి ముందు ఇంకొక వాక్యం ఉంది ఏంటంటే వాల్మీకి, ఆదికవి వాల్మీకి గారు రాసిన రామాయణంలో రావణ యుద్ధం అయిన తర్వాత రావణుడు చనిపోయిన తర్వాత లక్ష్మణుడు అంటాడు, అన్నయ్య లంక ఇది స్వర్ణ నగరం, బంగారు నగరం, దీన్ని ఇక్కడే ఏలుకోవచ్చు కదా, ఇక్కడే మనం ఉందాం కదా అంటే అప్పుడు రాముడు అంటాడు, అపి స్వర్ణమయీ లంక నమే లక్ష్మణ రోచతే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. ఈ లంక స్వర్ణ నగరమే కావచ్చు లక్ష్మణ, కానీ నాకు దీని మీద ఎలాంటి ఆశ లేదు, కోరిక లేదు. జననీ జన్మభూమి, కన్న తల్లి ఉన్న ఊరు స్వర్గాని కంటే గొప్పది అన్నాడు. అది స్వర్గం లాంటిది కాదు, స్వర్గం కంటే గొప్పది అన్నాడు. అది భావం. రామాయణంలోని 24,000 శ్లోకాల్లో దాదాపు అన్ని శ్లోకాల్లోనూ మానవ స్వభావం, మానవుడు అవలంబించాల్సిన ధర్మము, అనుసరించాల్సిన మార్గం గురించి ఎన్నో అద్భుతమైన నీతులు చెప్పారు. అవన్నీ మన పెద్దవాళ్ళు మనకిచ్చిన సంపద, మనం దాన్ని గౌరవించాలి. అందుకోసం దాసరి గారు అలాంటి వాక్యంతో పల్లవి ప్రారంభించారు. ఆయనకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. తర్వాత అద్భుతంగా బాలుగారు పాడుతుంటే ఈ బాలుగారు పాడుతున్నట్టు లేదు, నాకు అది ఎన్టీఆర్ గారు పాడుతున్నట్టే అనిపించింది. నిజంగా ఇప్పటికి కూడా బాలుగారు కనబడతారు, ఎన్టీఆర్ గారు కనబడతారు. అది గొప్ప వాళ్ళ గొప్పతనం. థ్యాంక్ యూ గురుగారు. విజయప్రకాష్ గారు. సార్థక్ ఈ ఎపిసోడ్కి ఒక మంచి స్టార్ట్. ఎంత మంచి కామెంట్స్ వినేందుకే బాగుంది. సునీత గారు చెప్పిన విషయాలు, చంద్రబోస్ గారు చెప్పిన విషయాలే అంత బాగుంది. దానికి కారణం నువ్వు పాడిన ఆ విధం, అంత ఇన్వాల్వ్ అయి పాడావు. చరణంలో ఆ మేజర్ టు మైనర్ చేంజ్ ఎవరు ఎంత బాగా నువ్వు పాడావంటే నాకు అప్పుడు మనసులో ఏమొచ్చిందంటే, లాస్ట్ టైం నువ్వు కీరవాణి పాట పాడినప్పుడు నువ్వే కదా పాడింది. అప్పుడు ఒక చిన్న స్వరస్థానాల గురించి మనం డిస్కస్ చేసాం. అది నువ్వు ఆల్రెడీ నువ్వు దాన్ని ఇక్కడ అప్లై చేసేసావు. సో వాట్ ఎవర్ మేము చెప్పిన ఆ చిన్న సజెషన్స్ని ఎంత బాగా నువ్వు ప్రాక్టీస్ చేసి ఈసారి పర్ఫార్మెన్స్లో ఆ చేంజెస్, ఆ ఇంప్రూవ్మెంట్ నాకు కనబడుతోంది.
థ్యాంక్ యూ సార్. దట్ ఈస్ ఫ్యాంటాస్టిక్. Thank you. ఎందుకంటే ఈ ఆ రుణం అది మేజర్, ఆ తర్వాత ఈ రుణం వచ్చి మైనర్. అలా రాగానే నువ్వు ఎంత బాగా దాన్ని పాడావంటే ఆ 2 లైన్ మాత్రం పాడు. ఆ చేంజ్ ఓవర్ ఎంత బాగుంది వినేందుకు. ఈ తల్లి మోసేది నవమాసాలేరా, ఈ తల్లి మోయాలి కడ వరకురా, కట్టే కాలే వరకురా, ఆ రుణం తల కొరివితో తీరేనురా, ఈ రుణం ఆహా. ఏ రూపాన తీరేదిరా. ఏ రూపానా తీర. ఎంత బాగా పాడుతున్నావు. థ్యాంక్ యూ సార్. సూపర్. థ్యాంక్ యూ సార్. బోలో భారత్ మాతాకి. థ్యాంక్ యూ. జననీ జన్మభూమిశ్చ స్వర్గ. పాడుతా తీయగా ఇవాల్టి ఈ దేశభక్తి గీతాల రౌండ్ లో నెక్స్ట్ కంటెస్టెంట్ హర్షిని. జింకపిల్ల డ్రెస్ చాలా పెద్దదిగా ఉంది నీకు. ఓకే, ఏం పాడబోతున్నావు? ఏ చిత్రం, ఎవరు సంగీతం, ఎవరు రాసింది, పాడినవారు? నేను పాడబోయే పాట జగతి సిగలో జాబిలమ్మకు వందనం. రాసిన వారు వేటూరి గారు, సంగీతం ఎంఎం కీరవాణి గారు, పాడిన వారు సుజాత గారు, కీరవాణి గారు. సినిమా పరదేశీ సార్. పరదేశి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఇండియా, బ్యూటిఫుల్ ఇండియా, జగతి సిగలో జాబిలమ్మకు వందనం, వందనం. మమతలిరిగిన మాతృభూమికి మంగళం, మాతరం. కువ శిరసున మనులు పొదిగెను హిమగిరి, కలికి పదముల కడలి కడిగిన కలయిది. I love India, I love India, I love India, I love India. గంగ యమునలు సంగమించిన గానమో, కూచిపూడికి కొలుకు నేర్పిన నాట్యమో, అజంతాల ఖజురహోల సంపదలతో సొంపులోలికి భారతీ జయ హో. మంగళం మాతరం. I love India, I love India, I love India, I love India. జగతి సిగలో జాబిలమ్మకు వందనం, వందనం, వందనం. మపస స దాని ప గామ ప దాని ప స సరి సరి పగ స సరి నీ పగ. తాజ్ మహలే ప్రణయ జీవుల పావురం, కృష్ణవేణి శిల్పరమణి నర్తనం, వివిధ జాతుల వివిధ మతముల ఎదలు మీటిన ఏకతాళపు భారతి
వందే మాతరం. ఆ లాస్ట్లో నువ్వు సల్యూట్ కొట్టినప్పుడు, చెయ్యి ఎత్తినప్పుడు మైక్ లెఫ్ట్ హ్యాండ్లో ఉండి నువ్వు కుడి చేత్తో నువ్వు సల్యూట్ కొట్టుంటే బాగుండుండేది. మర్చిపోయావు కదా. చెప్పారు కదా, ఎవరో చెప్పుంటారుగా. చెప్పారు. పర్వాలేదు, పిల్లలు ఏం చేసినా అది తప్పు కాదు. విజయప్రకాష్ గారు. హర్షిని, సార్ వావ్, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ. ఇలాంటి పాటల్లో ఒక పక్కన మ్యూజికల్ రెస్పాన్సిబిలిటీ, అంటే స్వరం, ఆ ట్యూను, రిథమ్, తాళం అంతా మెయింటైన్ చేయాలి. ఇంకో పక్కన ద బిగ్గెస్ట్ రెస్పాన్సిబిలిటీ వచ్చి ఇమోషన్. ఎందుకంటే మనం ఒక పర్సనల్ లవ్ సాంగ్ గురించి పాడటం లేదు. యూఆర్ టాకింగ్ అబౌట్ యూఆర్ సింగింగ్ అబౌట్ ద కంట్రీ. దేశం గురించి మనం పాడేటప్పుడు 1.3 బిలియన్ పీపుల్ ఆర్ అటాచింగ్ దెమ్సెల్వ్స్ ఎమోషనలీ. ఆ పాటకు వాళ్ళందరూ స్పందించాలి. సో ఇలాంటి పాటలు చాలా పెద్ద బాధ్యత పాడడం. మీరందరూ చిన్ని పిల్లలు ఎంత బాగా పాడుతున్నారంటే, నువ్వు కూడా చాలా బాగా దాన్ని షీఈస్ లైక్ బిజీ. సో అంటే తనకు తెలుసు మంచిదే చెప్తారులే, బాగా పాడాను ఏదో అంటే. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. చంద్రబోస్ గారు. హర్షిని, సార్ బాగా పాడావు, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. చరణంలో చివరికి వచ్చే మంగళం మాతరం దగ్గర కొంచెం చూసుకోవాలి. బాగా నచ్చిన వాక్యాలు: కూచిపూడికి కొలుకు నేర్పిన నాట్యము, అజంతాల ఖజురహోల సంపదలతో సొంపులొలికే భారతీ జయహో. ఎంత బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. చాలా బాగా పాడావు తల్లి. థ్యాంక్ యూ సార్. ఎన్ని రోజులు సాధన చేసావు? సార్ నేను 7 days చేశాను. తెలుస్తూనే ఉంది థ్యాంక్ యూ. ఆ కష్టం, ఆ కృషి తెలుస్తుంది. చాలా బాగా పాడావు. ఇక్కడ పల్లవిలో ఒక చిన్న విషయం ఉంది. జగతి సిగలో జాబిలమ్మకు వందనం, మమతలిరిగిన మాతృభూమికి మంగళం తర్వాత మగువ శిరసున మణులు పొదిగెను హిమగిరి, కలికి పదముల కడలి కడిగిన కళ ఇది. మన భారతదేశం పటం తెలుసు కదా, భారతదేశ పటం తెలుసు కదా, మ్యాప్. మ్యాప్. పైన ఉత్తరం పైన ఏముంటుంది? ఇండియా మ్యాప్. అది ఇండియా మ్యాప్. పైన ఏముంటుందిరా? సరిహద్దులు, ఎల్లలు. పైన ఉత్తరం ఏముంటుంది? కొండలు ఉంటాయి. కొండలు, హిమాలయాలు. దక్షిణ కింద ఏముంటుంది? నది సార్. సముద్రం, హిందూ మహాసముద్రం. ఇటు తూర్పునే ఉంటుంది బే ఆఫ్ బెంగాల్. బంగాళాఖాతం. పశ్చిమాన, పడమరన ఇండియన్ ఓషన్. కాదు, అరేబియా మహాసముద్రం. ఇండియన్ ఓషన్ కింద దక్షిణాన ఉంటుంది హిందూ మహాసముద్రం. ఇప్పుడు చూడు, పైన హిమగిరి, కింద హిందూ మహాసముద్రం. కాబట్టి ఏమన్నారు ఆయన? మగువ శిరసున మణులు పొదిగెను హిమగిరి. హిమాలయాల్లోని ఆ తెల్లని హిమశిఖరం అది ఒక మణుల కిరీటం అన్నారు ఆయన. మగువ శిరసున మణులు పొదిగెను హిమగిరి, కింద హిందూ మహాసముద్రం ఏం చేస్తోంది? కలికి పదముల కడలి కడిగిన కళ ఇది. భరతమాత కాళ్లను కడుగుతోంది హిందూ మహాసముద్రం అన్నారు. అంత గొప్పగా వర్ణించారు వేటూరి గారు. ఈ పాట వింటుంటే నాకు ఇంకొక పాట గుర్తొస్తుంది. ఏ దునియా ఎక్ దుల్హన్కి బింది నాతి మే బిందియా ఏ ఐ లవ్ మై ఇండియా అన్నారు. అంటే ఈ ప్రపంచమే ఒక పడతైతే, మగువైతే ఆ మగువ నుదుటన మెరిసే సింధూరం నా భారతదేశం అన్నారు ఆనంద్ బక్షి గారు. ఇలాంటి గొప్ప గొప్ప మహానుభావుల పాటలు ఈరోజు మనం గుర్తు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ పాట కంపోజ్ చేసేప్పుడు ఇది ఇంకొక విషయం, ఇది ట్యూన్కు రాసిన పాట. పరదేశంలో నేను కూడా రాశాను. కీరవాణి గారు బాణీ ఇచ్చారు. దర్శకుడు రాఘవేంద్ర గారు ఒక బాణి సందర్భం చెప్పగానే కీరవాణి గారు ఒక బాణీ ఇచ్చారు. ఆ బాణీ వింటున్నప్పుడు నాకు భలే అనిపించింది. ఆ బాణీ గమ్మత్తుగా ఉంది. ఆయన పాడింది ముందు ఎలా పాడారంటే, మనసు మడుగున రాయి విసిరిన దెవ్వరో ఎవరో అన్నారు. మనసు మడుగున రాయి విసిరింది ఎవరో, ఒక ప్రేమ గీతం తాలూకు బాణీ ఇచ్చారు. మరి ఈ బాణీలో వేటూరి గారు ఏం రాస్తారో బాబు చూడాలని ఉత్సుకతతో ఎదురు చూస్తున్నా. 2-3 రోజుల తర్వాత వచ్చింది, సాహిత్యం వచ్చింది. కీరవాణి గారు పాడుతున్నారు, జగతి సిగలో జాబిలమ్మకు వందనం వందనం. ఎలాంటి ట్యూన్లో, ఆ ట్యూన్లో అలాంటి సాహిత్యానికి మళ్ళీ మార్చి వేటూరి గారు ఇలా రాసరికి హృదయం ఉప్పొంగిపోయింది ఆ సాహిత్యం చదువుతుంటే. ఇవన్నీ అనుభవించిన క్షణాలన్నీ కూడా గుర్తొచ్చాయి. నువ్వు కూడా చాలా బాగా పాడావు. చిన్న చిన్న సవరణలు అవసరం పాటకి, సరేనా? మనస్ఫూర్తిగా అభినందనలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మేడం, దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నా, ఎన్ని కల్చర్స్ ఉన్నా, ఎంతమందికి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే అభిప్రాయ భేదాలున్నా, ఏమున్నా సరే
దేశభక్తి విషయం వచ్చేసరికి అన్ని గొంతుకలు ఒకటవుతాయి. భాషతో సంబంధం లేకుండా ఎవరన్నా సరే ఒక పేట్రియాటిక్ సాంగ్ పాడుతున్నారు అంటే మనకి తెలియకుండానే కనెక్ట్ అయిపోతాము. ఆ పాటని చాలా భక్తిగా వింటాము. భాష రాకపోయినా సరే మన మాట కలుపుతాం వాళ్ళతో పాటు. అంత గొప్పది మన దేశం, అంత గొప్పది మన దేశభక్తి. మనలో మనకి తెలియకుండానే అందరినీ కనెక్ట్ చేసేస్తుంది. సో ఇవాళ ఈ దేశభక్తి గీతాల ప్రత్యేక సంచిగా జరుపుకోవటం నాకు చాలా 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 గర్వంగాను ఆనందంగాను ఉంది. అందులో నువ్వు పాడిన పాట మన తెలుగు సినిమాల్లో వచ్చినటువంటి దేశభక్తి గీతాల్లో ప్రముఖమైన పాటల్లో ఒకటిగా మిగిలిపోయినటువంటి అత్యద్భుతమైన గీతం. సుజాత గారికి నంది అవార్డు కూడా తెచ్చిపెట్టినటువంటి గీతం ఇది. ఈ పాట నువ్వు పాడడం చాలా ఆనందంగా ఫీల్ అయ్యాను. సేమ్ టైం నాన్న శృతి చాలా తగ్గించేశావు ఫస్ట్. ఆ నోట్స్ అన్ని నువ్వు సరిగా నేర్చుకోలేదు తల్లి. జగతి సిగలో జాబిలమ్మకు, అది పాడు. జగతి సిగలో జాబిలమ్మకు, అదిగో అదిగో, జాబిలమ్మకు జాబిలమ్మకు వందనం వందనం. ఇంకోటి ననరదారి తారి తార తారరా తారారార ఖజురహోల సంపదలతో సొంపులొలికి భారతీ జయ హో. తర్వాత పాడు. జయ హో ఇదిగో ఇవి ఉన్నాయి చూసావా. మంగళం మాతరం ఇవన్నీ పోయే నానా. సో నువ్వు పాట చాలా బాగా నేర్చుకున్నావు, ప్రాక్టీస్ చేసావు. కాకపోతే ఆ చిన్న చిన్న డీటెయిలింగ్ ఉంటుంది కదా, ఆ నోటేషన్, ఆ నోట్స్ ఏది ఉంది అనేది నువ్వు అర్థం చేసుకోలేకపోయావు. అలాంటప్పుడు మన శ్రీనివాస్ గారు ఉన్నారు, అక్క వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. వాళ్ళతో ఇంకొకసారి ప్రాక్టీస్ చేయాల్సి వచ్చింది కదా. ప్రాక్టీస్ చేస్తే బాగుండేది కదా. అర్థం చేసుకోలేకపోయావు అంతే, అంతకు మించి ఏం లేదు. నీకు మైండ్లో ఉంది కానీ ప్రజెంటేషన్ టైంలో ఏంటంటే అది అటు ఇటు అయిపోయింది. అది ఇంకొకసారి సవరణ చేసుకున్నానా. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ జడ్జెస్. నువ్వు సంగతి లేసేటప్పుడు నీ ఒళ్ళు మొత్తం ఆడేస్తుంది రా బేబీ. సరే ఆ ఫ్రాక్ అలా ఎత్తుకొని అడ్డెళ్ళి కూర్చోపో. జాగ్రత్త, తట్టుకొని పడేవి. పాడుతా తీయగా జడ్జెస్, ఇవాళ మనం ఈ దేశభక్తి పాటలు మనం పాడి సెలబ్రేట్ చేసుకుంటున్నాము. మీ స్కూల్స్లో ఏమైనా ఒక ప్రత్యేక సంఘటన ఇట్లాంటి ఏమైనా జరిగిన ఏదైనా గుర్తుందా స్కూల్ డేస్లో? స్కూల్కి వెళ్ళే ముందే ఇంట్లో అమ్మ, అంటే మా తాతయ్య గారు బేసికలీ స్వాతంత్ర సమరయోధులు. ఆ కాలంలో వారు గాంధీ గారితో జైల్లో గడిపిన సందర్భాలు కూడా ఉన్నాయి. అక్కడి నుంచి ఇంటికి ఉత్తరాలు రాసి ఫ్రీడమ్ ఫైటర్, చాలా ప్రౌడ్గా చాలా సందర్భాల్లో అందరం ఫ్యామిలీ అందరం చెప్పుకునేవాళ్ళం. వాళ్ళు దేశం కోసం ఎంత పోరాడారు అనేవి ఉత్తరాల ద్వారా యాక్చువల్లీ వాళ్ళు అనుభవించేటటువంటివి. అక్కడ జైల్లో ఎన్ని పాటలు పడ్డారు, లేకపోతే పాటలు కాదు అసలు వాళ్ళకి అవి పాటలని అనిపించేది కాదు. ఇవాళ ఇదిగో 4 దెబ్బలు వేసినా కూడా జై భారత్ మాత అనేవారు, కానీ అమ్మ దెబ్బ తగిలింది అని ఎవరు అనే సందర్భం అయితే మా తాతగారు చెప్పినట్టు నాకు గుర్తులేదు. నేను చాలా చిన్నదాన్ని ఆ టైంలో. ఇవన్నీ తెలుసుకునే మా తాతయ్య గారు అద్భుతమైన కవి కూడా. ఆయన రామాయణం తెలుగులో రాసి ఎన్టీఆర్ గారికి అంకితం ఇచ్చారు. సో ఆయన రాసిన పాటలు ఎన్నో నేను దేశభక్తి గీతాలు పాడాను, విన్నాను. చాలా సందర్భాల్లో ఏం జరిగింది అనేవి తెలుసుకున్నాను. మీ తాతగారి పేరు చెప్పు. మా తాతగారి పేరు మల్లాది శివరామ శాస్త్రి గారు. వారు విజయవాడలో ఉండేవారు. సో దేశం కోసం పోరాడినటువంటి స్వాతంత్ర సమరయోధుల్లో ఒకరు అని చెప్పుకోవటానికి నేను నా జీవితకాలం అంతా నేను చాలా గర్వంతో ఉప్పొంగిపోతూ ఉంటాను. ఎప్పుడూను సందర్భం వచ్చినప్పుడల్లా అమ్మ చెప్తూ ఉండేది, సో ఇలా జరిగిందట అలా జరిగిందట అని. సో వెళ్లే ముందు అందుకనే ఎవరు ఎక్కడ ఏ భాషలో ఏం పాడినా కూడా దేశం గురించి అబ్బా మనసంతా ఉప్పొంగిపోతుంది, గూస్ బంప్స్ వస్తాయి. మా తాతగారు అప్పుడు ఆయన గడిపిన క్షణాలు, నా చిన్నతనం అదంతా గుర్తొస్తూ ఉంటుంది. సో అదే గర్వంతో, అదే ఒక గొప్ప అనుభూతితో స్కూల్కి వెళ్ళేదాన్ని.
ఎవ్రీ టైం. అందరూ ఏమో చాక్లెట్లు అవి ఇవి బిస్కెట్స్ ఇచ్చేవారు, చాక్లెట్స్ ఇచ్చేవారు, అన్నీ చూస్తూ ఉండేవారు. కానీ నేను ఆ రోజల్లా ఏడుస్తూ ఉండేదాన్ని. ఎందుకనో తెలీదు. అది చిన్నప్పటి నుంచి చాలా విషయాలు విని 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 ఉన్నానేమో, ఎందుకనో చాలా ఎమోషనల్ అయిపోయేదాన్ని చిన్నప్పుడే. ఎందుకనో అర్థం అయ్యేది కాదు నాకు. జెండా చూసినా, జెండా వందనం చేసినా, చిన్నప్పుడు నా పిల్లల్ని జాయిన్ చేసిన స్కూల్లో కూడా ఐ యూస్ టు గో ఎవ్రీ ఇయర్. సెలబ్రేషన్స్కి ఖచ్చితంగా వెళ్ళేదాన్ని. అప్పటి నుంచి నేను జెండా వందనం చేసే సందర్భం వస్తుందని నేను కల్లో కూడా ఊహించలేదు. ఒకళ్ళు నన్ను పిలిచి నా చేత జెండా వందనం చేయిస్తారు అని. సో ఐ యూస్ టు ఆల్వేస్ వెయిట్. ఒక మైక్ ఎప్పుడెప్పుడు మైక్ ఇస్తారా, ఒక దేశభక్తి గీతం పాడాలా అంత తాపత్రయం ఉండేది. ఎందుకనో ఏమిటో తెలీదు, కానీ నా దేశం అనే ఒక మనసులో ఒక గొప్ప అనుభూతి మాత్రం క్రియేట్ చేసింది నా కుటుంబం. నా కుటుంబానికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను ఈ విషయంలో. థ్యాంక్ యూ మ్యామ్. ఈ స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళు ఒక ఎత్తు అయితే, ఇప్పటికీ మన దేశం కోసం పోరాడుతున్న మన జవాన్స్, బార్డర్లో ఉన్న వాళ్ళకి తప్పకుండా మనం ఒకసారి సెల్యూట్ కొట్టే తీరాలి. జై హింద్. మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మీరు లేకపోతే అసలు మేము ఇట్లా ఇంత ప్రశాంతంగా ఉండడానికి అవకాశమే లేదు. సో మీ అందరికీ శిరస్సు వంచి పాదాభివందనాలు తెలుపుకుంటున్నాము. థ్యాంక్ యూ సో వెరీ మచ్. పాడుతా తీయగా దేశభక్తి గీతాల రౌండ్లో నెక్స్ట్ కంటెస్టెంట్ అన్విత్ రాజ్. టైట్గా కట్టుకున్నావా? ఎస్ సార్. ఇట్లాంటి డ్రెస్ ఎప్పుడైనా వేసుకున్నావు నువ్వు? లేదు. ఇంట్లో ఫంక్షన్స్కి, పండగలకి. సో ఎప్పుడు షార్ట్స్, టీ షర్ట్? లేదు సార్, కొన్నిసార్లు వేసుకుంటున్నా. ఇది ఈ మోడల్ కాదు. ఈ మోడల్ ఏ మోడల్? ఏ మోడల్ అంటే మామూలు పంచ టైప్. సరే, ఏ పాట పాడుతున్నావు? ఏ సినిమా నుంచి? మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? పాడిన వారు ఎవరు? రాసిన వారు ఎవరు? నేను ఇప్పుడు పాడబోయే పాట ఈ జెండా బాబీ సినిమా నుంచి. మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గారు, రచన శక్తి గారు, పాడిన వారు శంకర్ మహాదేవన్ గారు. ఫెంటాస్టిక్. ఆల్ ద బెస్ట్. ఈ జెండా పసిబోసి చిరునవ్వురా, దాస్య సంకెళ్ళు తెంచిందిరా. ఈ జెండా మరుల తుది శ్వాసరా, రక్త తిలకాలు దిద్దిందిరా. వీర స్వాతంత్ర పోరాట తొలి పిలుపురా, మన వెలలేని త్యాగాల ఘన చరితరా. తన చనుబాలతో పోరు నేర్పిందిరా, ఉరి కొయ్యల్ని ఉయ్యాల చేసిందిరా. ఆ తెల్లోడి గుండల్ని తొలి చేసిన అమ్మురా. వందే మాతరం, మనదే తరం. వందే మాతరం, మనదే ప్రతితరం. ఈ జెండా పసిబోసి చిరునవ్వురా, దాస్య సంకెళ్ళు తెంచిందిరా. ఈ జెండా మరుల తుది శ్వాసరా, రక్త తిలకాలు దిద్దిందిరా. శాస్త్రానికి ధ్యానానికి యాది గురువురా మన దేశం. మానవాళికే వైతాళిక గీతం రా భారతం. ధర్మానికి సత్యానికి జన్మభూమిరా మన దేశం. ఎన్నో మతాల సహజీవన సూత్రం రా భారతం. ఆ దైవం మన కోసం సృష్టించే ఈ స్వర్గం. ఈ ప్రాణాలు పోసింది ఆ తల్లిరా, తన దేహాన్ని ధైర్యాన్ని పంచిందిరా. మనమేమిస్తే తీరేను వారుణమురా, ఇక మనకేమి ఇచ్చింద నడగొద్దురా. భారతీయులుగా పుట్టాము, ఈ జన్మకి చాలురా. వందే మాతరం, మనదే తరం. వందే మాతరం,
పసిబోసి చిరునవ్వురా దాస్య సంఖ్యళ్ళు తెంచిందిరా ఈ జెండా మరుల తుది శ్వాసరా రక్త తిలకాలు దిద్దిందిరా పిచ్చి కుక్కల ఉగ్రవాదమే రచ్చిపోయి కాడేసిన వెన్ను చూపని ఉక్కు సైన్యానికే సలామురా మంచు మల్లెల శాంతిక పోతం నెత్తుడి జడిలో తడిసిన చెక్కు చెదరని ఐకమత్యం ఒకటే సలామురా మానవుడే మా వేదం మానవతే సందేశం మా శతకోటి హృదయాలదొక మాటరా ఉక్కు పిడికిలితో అణిచేము మీ బలుపురా చావు ఎదురైన భయపడదు మా గుండెరా శత్రువెవడైన తల వంచది జెండరా ఈ రంగుల్ని ఎదిరించి తొడగొట్టి నిలిచిందిరా వందే మాతరం మనదే ఈ తరం వందే మాతరం పలికే ప్రతి నరం ఈ జెండా పసిబోసి చిరునవ్వురా దాస్య సంఖ్యళ్ళు తెంచిందిరా ఈ జెండా మరుల తుది శ్వాసరా రక్త తిలకాలు దిద్దిందిరా వీర స్వాతంత్ర పోరాట తొలి పిలుపురా మన వెలలేని త్యాగాల ఘన చరితరా తన చనుబాలుతో పోరు నేర్పిందిరా ఉరి కొయ్యల్ని ఉయ్యాల చేసిందిరా ఆ తెల్లోడి గుండెల్ని తొలి చేసిన అమ్మురా వందే మాతరం మనదే ఈ తరం వందే మాతరం పలికే ప్రతి నరం పాడేటప్పుడు ఎప్పుడైనా వాళ్ళు ఏమనుకుంటారో ఏం మార్క్స్ వేస్తారో అని ఆలోచించకూడదు. మనం పాడేటప్పుడు ఫుల్గా ఫ్రీగా హ్యాపీగా మనం నేర్చుకున్న పాటని ఎంజాయ్ చేస్తూ పాడాలి. దాని తర్వాత మార్క్స్ వేసేది వాళ్ళ తలనొప్పి, వాళ్ళు చూసుకుంటారు, అంతే కదా. మనం పాడేది మనం పాడేసేయాలి. ఎప్పుడూను వీళ్ళు ఇప్పుడు నేను ఇలా పాడబోతున్నాను, వాళ్ళు ఏం మార్క్స్ వేస్తారు, దీనికి ఎంత మార్క్స్ వస్తుంది, ఈ సంగతి ఏమైనా వేస్తే ఏమైనా మార్క్స్ వస్తాయా లేదని అసలు ఆ మైండ్లో ఉండకూడదు. ఓకే, నీకు మాత్రం కాదు అందరికీ చెప్తున్నా. ఇటు పక్క చూసే పిల్లలు ఎవరైనా నేను మాట్లాడేది వినపడుతోంది అనుకుంటే మీ ఫ్రెండే పాడేటప్పుడు ఏం తప్పులు చేస్తున్నారు, లేకపోతే ఏది సరిగ్గా చేస్తున్నారు, అది మనం ఎలా పాటించాలన్నది కూడా ఆలోచించాలి మీరు. ఓకేనా? ఓకే, అర్థమైందా? ఓకే, నువ్వేం తప్పు పాడావు నేను అంటల్లా, లేదు సార్, చెప్తున్నావు. అర్థమైంది సార్. ఓకే, విజయ్ ప్రకాష్ గారు. అన్విత్ రాజ్, నమస్తే సార్. పవర్ఫుల్ ప్రెజెంటేషన్, థ్యాంక్ యూ పవర్ఫుల్ ప్రెజెంటేషన్. ఇలాంటి పాటలు అలా పవర్ ఉంటే కానీ ఆ ఎమోషన్ వచ్చి రీచ్ అవ్వాలంటే ఇలా పవర్ఫుల్గా పాడాలి. చాలా బాగా ప్రజెంట్ చేశా. అండ్ థ్యాంక్ యూ సార్. ఒక్కొక్క లైన్కు ఉన్న ఎమోషన్స్ ఫేషియల్లీ కూడా నువ్వు ప్రజెంట్ చేస్తున్నావు. చిరునవ్వు ఉంటూనే ఇలా నవ్వుతున్నావు. సెకండ్ లైన్ మళ్ళీ ఇలా పవర్ఫుల్గా అండ్ చాలా హై రేంజ్ ఉన్న పాట. అవును సార్. ఆల్మోస్ట్ అవును కదా, అవును సార్. హై పిచ్. ఏ కీలో పాడావు నువ్వు? ఏ షార్ప్ సార్. ఏ షార్ప్లో పైన రీ కదా, అంటే ఆల్మోస్ట్ అది సి టచ్ అవుతోంది. పాపా మంచి రేంజ్ ఇది. కానీ ఒక్క నోట్ తగ్గించింటే బెటరా లేక ఇది బాగుందా? ఇది పర్లేదు సార్, ఇది బాగానే ఉంది. ఇది బాగానే ఉందా? Yes, sir. ఓకే ఓకే ఓకే. సో ఎందుకంటే తారీరా అక్కడ నువ్వు ఫుల్ వాల్యూమ్లో పాడుతున్నావు. నాకే భయం వేస్తుంది, వీడు గొంతు ఏదైనా ఎలా మేనేజ్ చేస్తాడు రా అని. కానీ వెరీ బ్యూటిఫుల్ ప్రజెంటేషన్. నేను పాడుతూ ఉంటే దాని గురించి ఆలోచించాను, ఫ్రీడమ్ అంటే ఏంటని. మనం ఇలా ప్రోగ్రామ్ చేసి మీరందరూ ఇలా పాడడమే ఫ్రీడమ్ కదా. ఐ కాంట్ ఈవెన్ ఇమాజిన్ ఆ ఫ్రీడమ్ ఫైటర్స్ మన కోసం త్యాగాలు చేసి
ప్రాణాల త్యాగాలు చేసి మనకి ఈ ఫ్రీడమ్ ఇచ్చారు. కాబట్టి మేము ఇలా ఇలా హ్యాపీగా వీఆర్ ఆల్ ఏబుల్ టు లివ్ లైఫ్. సో ఇది ఫ్రీడమ్ అనేది ఒక బాధ్యత. సో ఆ బాధ్యతని స్పెషలీ మీరు నెక్స్ట్ జనరేషన్ మీరు దాన్ని కాపాడుకోవాలి. అండ్ ఐఎమ్ షూర్ యూ విల్ డూ దాట్. వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. సునీత మేడం. అన్విత్, నేను ఫీల్ అయింది ఇంచుమించు అలాగే ఉంది. నువ్వు చాలా బ్రైట్ గా పాడుతున్నావు కదా, బ్రైట్ గా పాడాల్సినటువంటి పాట ఇది. అయితే ఆ బ్రైట్నెస్ లో కూడా ఏమవుతుందంటే లాస్ట్ నోట్ చాలా షార్ప్ అయిపోతుంది. నువ్వు ఎక్కడ ఆ నోట్ ల్యాండ్ చేస్తున్నావు ఆ స్వరస్థానంలోనే ఉందా శృతి అనేది నీకు అర్థం కావట్లేదు లేదు. ఎందుకంటే నీ ఫోకస్ అంతా ఎంత బ్రైట్ గా పాడాలి అన్న దాని మీద ఉంది. సో అప్పుడు ఏమైందంటే ప్రతి నోట్ కూడా షార్ప్ అయిపోయింది లాస్ట్ లో. నువ్వు ఏం చేస్తున్నావు కదా, తెంచిందిరా తెంచిందిరా అదంతా ఓకే, అది ఉంది కదా, అది పాడినప్పుడల్లా షార్ప్ అయిపోతుంది అన్న. అండ్ మైక్ పొజిషన్ ఇలా ఉన్నప్పుడు నువ్వు కొంచెం మరి అంత బ్రైట్ గా పాడాల్సి వచ్చినప్పుడు కొంచెం అవేగా పాడితే కరెక్ట్ గా ఉంటుంది. ఓకే మ్యామ్. ఓవర్ షూట్ అయిపోతుంది చాలా బ్రైట్ గా, దానిలో నీ శృతి నిలవడం లేదు. ఓకే, బ్రైట్ గా పాడుతూ కూడా శృతిలో ఎలా పాడగలవో దాని మీద కూడా ఫోకస్ పెట్టు ఈసారి. ఓకే మ్యామ్. సరేనా? విజయప్రకాష్ గారు చెప్పినట్టు వెరీ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్. మరి పాడింది ఎవరు? శంకర్ శంకర్ మహాదేవన్ మహాదేవన్ గారు కదా. సో ఆ మాత్రం నేర్చుకునేటప్పుడే మనకి తెలియని ఒక రకమైన పవర్ మనలో ప్రవేశిస్తుంది. గురుగారు. అన్విత్ రాజ్, సార్ నమస్తే సార్. ఈరోజు నువ్వు ఒక మంచి పని చేసావురా. ఏంటో తెలుసా? తెర వెనకాల ఉన్న, తెర మరుగున ఉన్న ఒక మంచి పాటను తెర మీదకి తీసుకొచ్చావు ఈరోజు. చాలా మంచి పాట. థ్యాంక్ యూ సార్. మన జాతీయ పతాకానికి 3 రంగుల్లాగా ఈ పతాకం లాంటి పాటకి 3 రంగులు. శక్తి గారు రచన, మణిశర్మ గారి స్వర రచన, శంకర్ మధవన్ గారి గాత్రం. ఈ ముగ్గురు ఈ పాటల పతాకానికి 3 రంగులు. అంత బాగా అమరింది ఆ రంగుల కలయిక. తర్వాత నువ్వేంటంటే ఆవేశం కంటే ఆత్మీయత నీ గొంతులో బాగా పలికింది. ఆవేశం పలికింది కానీ ఆత్మీయత ఎక్కడ అంటే నీ తరనా నీ తరనా నీ తరనా నీనా, అక్కడ మాత్రం చాలా ఆత్మీయంగా అనిపించింది నీ గొంతు. అక్కడ 100కి 100 మార్కులు. అక్కడ ఆవేశంలో ఇంకా అమ్మురా అన్న దగ్గర ఇంకొంచెం నిలవాలనిపించింది ఆ గొంతు, ఆ పట్టు అక్కడ నిలవాలనిపించింది. తర్వాత వైతాళిక గీతం, మానవాళికి వైతాళిక గీతం ఉన్నారు. వైతాళికం అంటే ఏంటి? వైతాళికుడు అంటే ఏంటి? మోటివేషన్ సార్. మోటివేషన్ కదా. వైతాళికుడు అంటే మేలు కొలిపేవాడు, నిద్ర మేలు కొలిపేవాడు వైతాళికుడు. వైతాళిక గీతం, మానవాళికే వైతాళిక గీతం భారతదేశం అన్నారు. చాలా మంచి రచన ఇది. మామూలుగా ఇది ఆ తెల్లోడి గుండెల్ని తొలిచేసిన అమ్మురా అని రాశారు. ఇది ఆ వాక్యం వింటుంటే నాకేం గుర్తొచ్చిందంటే, మనల్ని దోచుకున్నవాడు, మనల్ని అణిచేసినవాడు, మనకు నరకం చూపినవాడు, మన మహిళల ప్రాణమానాల్ని తీసినవాడు, వాడి పేరెవ్వరికి గుర్తులేదు, ఉండదు కూడా. మనం మర్చిపోతాం, మనం క్షమించేసాం. కానీ మనకు మేలు చేసిన వాడి పేరు గుర్తుపెట్టుకున్నాం. కాటన్ దొర పేరు గుర్తుపెట్టుకున్నాం, బ్రౌన్ దొర పేరు గుర్తుపెట్టుకున్నాం. 6 లక్షల ఎకరాలకు సాగులోకి తీసుకొచ్చి మన తెలుగు ప్రాంతాన్ని ధాన్యాగారంగా మలచిన కాటన్ దొరను దొర అంటున్నాం. ఎన్నో కావ్యాల్ని, గ్రంథాల్ని పరిశోధించి, పరిష్కరించి, ప్రచురించి, ప్రచారం చేసిన బ్రౌన్ దొర అన్నాం. అంటే మనకు కీడు చేసిన వాడిని మర్చిపోయాం, మేలు చేసిన వాడిని గుర్తుపెట్టుకున్నాం. అదే భారతీయం. థ్యాంక్ యూ జడ్జెస్. అన్విత్ రాజ్, సూపర్ సాంగ్, సూపర్ సింగింగ్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. అమెరికాలో ఒక సేయింగ్ ఉంది, డోంట్ ఆస్క్ వాట్ యువర్ కంట్రీ హ్యాస్ డన్ ఫర్ యూ, ఆస్క్ వాట్ యూ హ్యావ్ డన్ ఫర్ యువర్ కంట్రీ. అంటే నీ దేశం నీకు ఏం చేసింది అని అడగకుండా నువ్వు నీ దేశానికి ఏం చేసావు అని అడుగు అన్నది ఒక చాలా 60s 50sలో అమెరికాలో వచ్చిన ఒక ఫ్రేజ్. ఇప్పటి వరకును అది ఎంత రెలవెంట్గా ఉందంటే మన దేశానికి ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది, మన దేశం ఏం చేసింది అని మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నప్పుడు, ఏం రోడ్లు వేయట్లేదా, సెల్ ఫోన్లు లేవా, శాటిలైట్ టీవీస్ లేవా, ఇవన్నీ ఎవరిచ్చారు? ప్రైవేట్ అయినా కూడా అప్రూవల్ చేసేది గవర్నమెంటే. రోడ్లు వేసేటప్పుడు సాడ్ స్టేట్ ఆఫ్ అవర్ నేషన్ ఏంటంటే ఏదైనా చెల్లుబడిపోతుంది. పిల్లల్ని బైక్లో కూర్చోబెట్టుకొని రాంగ్ సైడ్లో బండి తోలటం, హెల్మెట్లు లేకుండా. హెల్మెట్లు వేసుకోవాలని ఒక రూల్ చెప్తే అది నేను ఎందుకు వేసుకోవాలి, నువ్వెవడో చెప్పడానికి. ఏమైపోతుంది? హెల్మెట్ వేసుకుంటే యూ విల్ సర్వైవ్. ఒక యాక్సిడెంట్ అంటూ ఒకటి జరిగితే బతికి బయటపడతావు. అది కాకుండా దేనికైనా ఎదురు చెప్పాలి అన్న ఒక సిచ్యువేషన్లో మన నేషన్ కాదు, ప్రతి దేశం అట్లాగానే ఉంది. సాడ్, ఇట్స్ వెరీ సాడ్. నేను నాన్నగారు చాలాసార్లు పాడుతా తీయగలో చిన్న చిన్న ఇట్లాంటి టిట్పిట్స్ అవి చెప్తూ ఉంటారు. దాని గురించి చాలామంది మేము ఆయన మాట గురించి మేము చూస్తాం ఈ కార్యక్రమం అంటుండేవారు. నేను ఇప్పుడు ఇక్కడేమి
నీతులు చెప్పడానికి రాలేదు. కానీ మనం కొంచెం ఆలోచించాల్సిన విషయాలు, పేరెంట్స్ మీరు కూడాను మీ పిల్లలకి మంచి చెడు ఇలాగో నేర్పిస్తారు. మీరు చేసేది ఏంటనేది ఒక్కసారి మీరు ఆలోచించి చూస్తే దాన్ని బట్టే పిల్లలు కూడా ఫాలో అవుతారు. కాబట్టి దయచేసి బైకులు తోలేవాళ్ళు కానీ, కార్లు తోలేవాళ్ళు కానీ రాంగ్ సైడ్లో వెళ్ళకండి. హెల్మెట్లు వేసుకోండి, సీట్ బెల్ట్లు వేసుకోండి. ఏదో నా వల్ల అయ్యింది నేను చెప్తున్నాను, మీరు ఇలా 10 మందికి చెప్పండి దయచేసి. లెట్స్ సీ ఇఫ్ నేషన్ విల్ ప్రాస్పర్ సమ్ టైమ్ సూన్. ఎందుకంటే మనం వీళ్ళ పిల్లలకి ఇచ్చేది అదే. మనం ఇలాగే రోడ్ల మీద చెత్త పనులన్నీ చేసుకుంటుంటే నెక్స్ట్ మన పిల్లలు కూడా మా నాన్న అన్నారు కదా ఓకే. ఎందుకంటే వాళ్ళు ఏమైనా తప్పు చేస్తే మనం వాళ్ళని నిలదీసి అడిగే పరిస్థితిలో మనం ఉండాలి. మళ్ళీ రేపు వచ్చి నువ్వే కదా రాంగ్ సైడ్లో వెళ్ళావు, అందుకే నేను రాంగ్ సైడ్లో వెళ్తున్నాను అంటారు. అప్పుడు మన మొహం ఏం చేసుకుంటాం? అందుకని మనం ఏం చేస్తున్నామో మన పిల్లలకి మనం ఏంటి పాస్ ఆన్ చేయబోతున్నాం అనేది ఒక్కసారి ఆలోచించండి. మంచి చెడు ఎలాగో చెప్తున్నాము, సంగీతం నేర్పిస్తున్నాము, చదువులు నేర్పిస్తున్నాము, ఇది కూడా ముఖ్యం అని నేను అనుకుంటున్నాను. మీరు సార్ గురించి, ఎస్పీబీ సార్ గురించి చెప్పారు కాబట్టి నాకు సడన్గా గుర్తొచ్చింది. నేను ఎస్పీబీ సారు ఢిల్లీలో ఉన్నాం 2019 అక్టోబర్లో. 2 days ఎస్పీబీ సార్తో నేను ఢిల్లీలో ఉంటే నాకేమంటే ఏదో ఒక కాన్వర్జేషన్ స్టార్ట్ చేసి ఏదో పాట గురించి నేను సార్ని అడగడం, సార్ ఆ పాట ఎలా చేశారు సార్ అని. వితిన్ 2 minutes he would land into any subject related to the country. This is what I observed, చరణ్ సార్. నేను ఏదైనా పాట గురించి అడిగితే ఆ పాట గురించి అలా మాట్లాడుతూ మన దేశం గురించే మాట్లాడేవారు. ఆ 2 days when I spent time with him in Delhi, I could see that he was one side, of course, he was really worried about a lot of things, and all he wanted to do probably spend the rest of his life for the betterment of society, for the betterment of people. ఆయన మాట్లాడిన అన్ని విషయాల్లో ఈ దేశం ఎలా, ఈ దేశాన్ని భవిష్యం ఎలా బెటర్ అవ్వచ్చు దాని గురించే మాట్లాడుతున్నారు. దిస్ ఈస్ సంథింగ్ I also told a lot of people that SPB sir's focus was all on the country, on the people. How can this country be a better nation in the times to come అని దాని గురించి మీరు కూడా చెప్పారు. It is so true. He was always, ఆయన concern was about the country. రూలింగ్ గవర్నమెంట్ ఏదైనా కూడా మనుషుల కోసం ఏదైనా ఒక విషయం చెప్తే హీ యూస్ టు ఫాలో ఇట్. ఇప్పుడు లాక్డౌన్ టైంలో ముందు మనకు పళ్ళాలు తీసుకుని వచ్చి బయట డప్పు కొట్టమన్నారు, అందరూ చప్పులు చేయమన్నారు. వీ యాక్చువల్లీ డిడ్ ఇట్. ప్రతిదినం లైట్స్ ఆఫ్ చేసి వీ హ్యావ్ బ్లాక్అవుట్ నైట్స్ జరుగుతుంటుంది ఎవ్రీ ఇయర్. ఒక 1 hour లైట్లు ఆఫ్ చేయమని చెప్పి వీ యూస్ టు డూ దట్ అట్ హోమ్. అలా ఫాలో చేసేవారు, ఆయన ఇన్సిస్ట్ చేసేవారు. వీ హ్యావ్ టు డూ, గవర్నమెంట్ చెప్పింది మనం చేద్దాం. సరే, ఎక్స్ట్రా సిలిండర్ సరెండర్ చేయడం, ఇట్లాంటివన్నీ వాట్ ఎవర్ ద గవర్నమెంట్ సైడ్ అండ్ విచ్ ఎవర్ గవర్నమెంట్ ఇట్ వాజ్. దేశానికి మంచిదా, మనుషులకి, మనకి జనానికి మంచిది అంటే లెట్ us live by example. అలా ఉండేవారు ఆయన. సో దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు డూ. హోప్ఫుల్లీ అందరికీ ఇది అర్థమవుతుంది అనుకుంటున్నాను. పాడుతా తీయగాలో నెక్స్ట్ కంటెస్టెంట్ ఆశ్రిత్ రాఘవ్. హాయ్ ఆశ్రిత్. హాయ్. హౌ ఆర్ యూ? ఫైన్. ఏం పాట పాడబోతున్నావు? నాకు తెలుగు రాదు. అన్నది పాట పేరు కాదు. మరి ఎట్లా ఇంగ్లీష్ పాట పాడతావా? ఆర్ యు గోనా స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ? నేను హిందీ పాట పాడబోతున్నాను. హిందీ పాట పాడుతున్నావు? ఓ ఓకే, సరే. ఆ సినిమా పేరు, మ్యూజిక్ డైరెక్టర్? కమాన్ లెట్స్ గో. నేను పాడబోయే పాట ఏ మేరా జహా, ఖుషి సినిమాలోంచి. పాడిన వారు కేకే, ఇంకా మ్యూజిక్ మణి శర్మ గారు, లిరిసిస్ట్ అబ్బాస్ టైరవాలా గారు. వి ట్రూలీ మిస్ కేకే ఇన్ దిస్ సిచ్యువేషన్. ఒకసారి ఆయన తలుచుకుందాం. వేర్ ఎవర్ హీ ఈస్, మే హీ బ్లెస్ us and may his soul rest in peace. All the best. థ్యాంక్ యూ. सूरज को ले आ यहाँ, घाटों की राहें मिले
సూపర్ పాడావురా. థ్యాంక్ యూ. కేకే సార్ విల్ బీ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. నాకు హిందీ తెలీదు, అది ట్రాన్స్లేట్ చేస్తావా నాకు తెలుగులో? ఏమన్నారు? ఏమనలేదు. ఏంట్రా ఎంతసేపు పాడిన తర్వాత ఏమనలేదంటావేంట్రా? ఆ హిందీలో ఏదో డైలాగ్ చెప్పావు కదా. ఇతిహాస్ కి షురువాత్ ఆగ్ సే హుయి. ఇతిహాస్ అంటే ఏంటి? తెలీదు. ఇతిహాస్ తర్వాత కి షురువాత్ కి షురువాత్ ఆగ్ సే హుయి. ఆ, ఇప్పుడు గుర్తొచ్చింది. అంటే చరిత్ర మొత్తం ఆ ఫైర్తో రన్ అవుతుంది. ఆగ్ అంటే ఫైర్. షురూ హుయి స్టార్ట్ అయింది. స్టార్ట్. ఫైర్తో స్టార్ట్ అయింది. ఆగ్ శక్తి హే, ఆగ్ జిందగీ హే. ఫైర్కి శక్తి ఉంది, జిందగీ కూడా ఉంది ఫైర్కి. లైఫ్. ఆగ్ శక్తి హే అంటే ఫైర్ ఇస్ శక్తి, అండ్ Fire is ఫైర్ life. ఇస్ జిందగీ. లైఫ్. ఫైర్. లైఫ్. తర్వాత తుమ్ సబ్ మే ఎక్ చింగారీ హే. అంటే అందరి లోపల ఒక చిన్న ఫైర్ ఉంది. జిసే కోయి బుజా నహీ సక్తా. అంటే ఎవ్వరు అది ఆపలేరు ఆ ఫైర్ని. ఎస్, యు రిమెంబర్ దాట్. ఓకే, నీలో కూడా, నీ చిన్న బాడీలో కూడా ఒక చిన్న ఫైర్ ఉంది, అది ఎవరు ఆపలేరు. ఓకే ఓకే. చంద్రబోస్ గారు. ఆశ్రిత్ రాఘవ, నమస్తే సార్. నమస్తేరా. మొత్తానికి బహుభాషా గాయకుడిగా రూపుదిద్దుకుంటున్నారా. మనస్ఫూర్తిగా అభినందనలు. థ్యాంక్ యూ పాట సార్. పాడటమే కాదు, నిజంగా పాట అర్థం తెలిసి ఆ అర్థాన్ని ఇంకొకరు వివరించే స్థాయిలో ఉన్నావంటే నువ్వు Thank you, sir. మామూలుడి కాదు. బ్రహ్మాండంగా పాడావు. పాట చాలా ఆద్యంతం ఉత్తేజభరితంగా సాగింది. నిజంగా నీ పాట వెనకాల పెట్టుకుని, నేపథ్యంలో పెట్టుకుని ఎవడైనా శత్రువు వస్తే కొట్టేద్దాం అనిపిస్తుంది. అంత బలం వచ్చేసింది నాకు, అంత ఊపు ఉత్సాహం వచ్చింది. చాలా బాగుంది. ఇందులో ఒక మాట మాత్రం గుర్తు చేసుకోవాలరా. కల్ ఆనే వాళ్ళకు దే తెరి కదుమోంకో నిషా అని. అంటే రేపు రాబోయే వాళ్లకు నీ పాదముద్రల్ని వాళ్లకు జ్ఞాపకాలుగా, పాదముద్రల ఆ అడుగు జాడల్ని వాళ్ళ కోసం వేసి పెట్టన్నారు. అట్లాగే పాదముద్రల్ని కాదు, కేకే గారు తన పదముద్రల్ని మనకు అందించారు. ఆ దారిలో మనం ముందుకెళ్ళాలి. ఇలాంటి ఎన్నో గొప్ప గొప్ప పాటలు పాడారు కేకే గారు. నేను రాసిన పాటలు ఎన్నో. లే 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 లే, ఇంతే ఇంతింతే, గుర్తుకొస్తున్నాయి, నాలో నువ్వొక సగమై, ఎన్నో పాటలు. ఒక చిన్ని నవ్వే నవ్వి, యుద్ధాలెన్నో ఆపొచ్చు పాటలు, ఎన్నో అద్భుతమైన గీతాలు ఆలపించారు. ఆయన్ని ఈరోజు గుర్తు చేసుకునే అవకాశం, సందర్భం నువ్వు కల్పించావు. నీకు మనస్ఫూర్తిగా మా అందరి ఆశీస్సులు, అభినందనలు. చాలా బాగా. థ్యాంక్ యూ గురుగారు. విజయప్రకాష్ గారు. థ్యాంక్స్ టు పాడుతా తీయగా టీమ్ అండ్ ఆశ్రిత్ ఈ ఒక పాటని ఈరోజు ఇక్కడ పాడడం. ఎందుకంటే కేకే ఒక గొప్ప గాయకుడు, అంతే కాకుండా మందికి ఇండస్ట్రీలో వాజ్ ఎ గ్రేట్ ఫ్రెండ్. నాకు కూడా ఒక 25 years old ఫ్రెండ్. నేను ఆ రోజు ఐ వాజ్ దేర్ ఇన్ బాంబే. లాస్ట్ రైట్స్ జరిగేటప్పుడు నమ్మలేకపోయా. ఇలాంటి ఒక ఫ్రెండ్, ఇలాంటి ఒక మనిషి, ఇలాంటి ఒక గాయకుడు మన మధ్య లేదనే మాట వాజ్ వెరీ హార్డ్ టు డైజెస్ట్. అండ్ కేకేకి ఎప్పుడు ఒక సిగ్నేచర్ స్టైల్ ఉండింది. ఎవరే కలిస్తే కూడా ఒక హగ్ ఇచ్చే. హీ ఆల్వేస్ యూస్ టు హగ్. దట్ వాస్ కేకేస్ స్టైల్, యునీక్ వార్మ్ దట్ హీ హ్యాడ్. సో ఈరోజు కేకే గురించి ఇక్కడ మాట్లాడుతున్నాం. ఒక 4 lines నేను కేకే గురించి, a song that he sang about friendship, ఒక 4 lines I would like to sing. KK was a great friend to so many of us. We miss you, KK. That was to you, my friend KK. And thank you, Ashrit, for singing his song. థ్యాంక్ యూ సార్. సునీత గారు. I also have many memories with KK, one of my good friends. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ సాంగ్ విజయ్ గారు. చాలా పాటలు మణిశర్మ గారి దగ్గర, తర్వాత కళ్యాణ్ మాలిక్ గారి దగ్గర. నా అదృష్టం ఏంటంటే కొన్ని సందర్భాల్లో కలిసి పాడే అవకాశం. ఇప్పుడు అది లేదు కదా, మేల్ అండ్ ఫీమేల్ వాయిసెస్ టుగెదర్ రికార్డ్ చేసి. ఫస్ట్ మనం పాడాము రాజా సార్కి, తర్వాత బాలు సార్తో కలిసి కొన్ని పాటలు కలిసి రికార్డ్ చేశాము రామనాయుడు స్టూడియోలో అక్కడ. ఆ తర్వాత కేకే గారితో పాడాను నేను. అవును నిజం, నువ్వు అంటే నాకు ఇష్టం దగ్గర నుంచి చాలా పాటలు ఉన్నాయి అట్లాంటివి. అందులో మేమిద్దరం కలిసి రికార్డ్ చేసినటువంటి పాట సేమ్ స్కేల్. వెళుతున్నా వెళుతున్నా మౌనంగా వెళుతున్నా, వెళ్ళాలని లేకున్నా దూరంగా వెళుతున్నా, నా మనసు నీ నీడలో వదిలేసి వెళుతున్నా, నా కలలు నీ దారిలో పారేసి వెళుతున్నా, నా కన్నీళ్లను నీ గుమ్మల్లో ముక్కేసి వెళుతున్నా, వెళుతున్నా వెళుతున్నా మౌనంగా వెళుతున్నా, వెళ్ళాలని లేకున్నా దూరంగా వెళుతున్నా.
యాక్చువల్లీ ఈ న్యూస్ తెలిసిన వెంటనే ఈ పాటే నేను టీవీలో చూసినప్పుడు ఈ పాట ప్లే చేయటం కూడా నేను భరించలేకపోయాను. కొన్ని పాటలు మన కోసం మనమే పాడుకుంటామా? ఎండ్ ఆఫ్ ద డే ఈజ్ దిస్ ద వే? అంటే సింగర్స్ అంటే ఎగ్జాంపుల్ బాలు సార్ అండ్ ఆ తర్వాత కేకే, వి లాస్ట్ సో మెనీ, అంటే ఐ డోంట్ నో వాట్ టు సే, బట్ కేకే మై ఫ్రెండ్, థ్యాంక్ యూ సో మచ్. బాల్యం అంతా, చాలామంది బాల్యం అంతా ఆయన గొంతు లో మెరిసింది, మురిసింది. వి మిస్ యూ సో మచ్ సార్. ఆశ్రిత్ నానా, అందులో పాట ఎక్కడుందిరా? పల్లవిలో పాట ఉంది, తర్వాత పాట ఏదిరా? అది హిందీ ర్యాప్ మ్యామ్. हिंदी आता है तुमको? हिंदी में बात करेंगे अभी. I can understand Hindi but I can't speak. దట్స్ ఓకే. చాలా బాగా పాడావు నాన్న, చాలా పవర్ఫుల్ పర్ఫార్మెన్స్, Thank you ma'am. చాలా బాగుంది. కేకే గారిని గుర్తు చేసావు. ఆ తర్వాత మేము మా మెమరీస్లోకి వెళ్ళాము, మేము హమ్ ఖో గయే ఉస్కి యాదో మే. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ మూమెంట్. నాన్న, నువ్వు కూడా శృతి మీద ఇంకొంచెం దృష్టి పెట్టాలి. ఎంత బ్రైట్గా పాడుతున్నావు అనేది ఎంత ఇంపార్టెంటో, ఎంత బ్రైట్గా శృతిలో పాడుతున్నావు అనేది కూడా అంతే ఇంపార్టెంట్. ఓకే నాన్న? Thank you ma'am. థ్యాంక్ యూ హర్షిత్, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా పాడావు. పాడుతా తీయగాలో మీరు చూస్తున్నది దేశభక్తి గీతాల రౌండ్. ఇవాల్టి ఈ ఫస్ట్ ఎపిసోడ్లో లాస్ట్ కంటెస్టెంట్ హింసిని, ఐఎమ్ సారీ హంసిని. కోపం వచ్చిందా? లేదు లేదు, అలవాటు అయిపోయింది కదా. అలవాటు అవ్వలేదా నేను హింసిని పిలవటం? అయింది సార్. అయిందా? అలవాటు అయిపోయిందిగా. అయిపోయింది. ఓకే హింసిని, ఏ పాట పాడబోతున్నావు? దేశం మనదే. దేశం మనదే. తర్వాత సినిమా జై, రాసింది కులశేఖర్ గారు, మ్యూజిక్ అనూప్ రూబెన్స్ గారు, పాడింది దేవి ప్రీతి గారు, శ్రీనివాస్ గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. నానని నానా, నానని నానా, నానా 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 నానా. దేశం మనదే, తేజం మనదే, దేశం మనదే, తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే. నీతి మనదే, జాతి మనదే, ప్రజల అండదండ మనదే. అందాల బంధం ఉంది నేలలో, ఆత్మీయ రాగం ఉంది గాలిలో. ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ మతమైనా, భరతమాతకొకటే లేరా. ఎన్ని భేదాలున్నా, మాకెన్ని తేడాలున్నా, దేశమంటే ఏకమవుతాం అంతా ఈ వేళ. వందే మాతరం, వందామందరం, వందే మాతరం, ఓ
టెన్షనా? కాదు సార్. అమ్మయ్యా అయిపోయింది పాట అన్న. రిలాక్స్ అయ్యావా? మరేంటి ఆ ఎక్స్ప్రెషన్కి ఏంటి అర్థం? బ్రీత్ బ్రీత్ తీసుకున్నావా? అంతసేపు తీసుకున్నావా? అంత టైం పట్టింది ప్రాసెస్ అవ్వడానికి. చాలా బాగా పాడావు నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. చాలా 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 బాగా పాడావు. ఇక్కడ చూస్తుంటే ఒకసారి ఒక బుజ్జి దేశభక్తురాలు వచ్చి అక్కడ నుంచొని మమ్మల్ని అందరినీ ఎంతలా ఇన్స్పైర్ చేసింది అంటే చెప్పడానికి వీల్లేదు. థ్యాంక్ యూ. ఈ గొంతులో ఉన్నటువంటి అమాయకత్వం, నీలో ఉన్నటువంటి అమాయకత్వం, నువ్వు కాంప్రమైజ్ అయిపోయావు కదా చరణ్ బ్రోతో. లైక్ హింసని సరే పిలువులే బాబు, ఏదో ఒకటి నన్ను పిలుస్తున్నావు అదే చాలు అన్నట్టు ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తున్నావు కదా ఎప్పుడు. సో అంత భరతమాతకు ఉన్నంత ఓపిక వచ్చేసింది నీకు. ఆ? అంత ఓర్పు వచ్చేసింది నీకు. ఆవిడ మనందరినీ భరిస్తోంది. మనం ఏం చేస్తున్నా, ప్రకృతిని మనం పట్టించుకోకపోయినా, పర్యావరణాన్ని మనం ఎన్ని రకాలుగా పాడి చేస్తున్నా అంతా సహిస్తూ ఓపికతో ఉంది కదా భరతమాత కదా. ఎస్ మ్యామ్. మనందరం కూడా ఏం చేయాలి, ఈ ప్రకృతికి ఏదో మన బాధ్యతగా మన వంతుగా మనం చేయాలి కదా ఎస్ కదా. అందుకని చెప్పి మీరందరూ ఏమేం చేస్తున్నారనేది మనం మళ్ళీ తర్వాత కూర్చొని డిస్కస్ చేసుకుందాము. కానీ పాట వరకు వస్తే మాత్రం చాలా అద్భుతంగా పాడావు, మమ్మల్ని అందరినీ ఇన్స్పైర్ చేశావు. సూపర్బ్ ఎండింగ్ టు ది ఫెంటాస్టిక్ ఎపిసోడ్ నాన్న. థ్యాంక్ యూ. భారత్ మాతాకి జై. జయప్రకాష్ గారు. బ్యూటిఫుల్ సాంగ్. అనూప్ రూబెన్స్ గారి ట్యూన్, మెలడీ చాలా బాగుంటుంది. దాన్ని చాలా బాగా ఇక్కడ ప్రజెంట్ చేశావు. ఈరోజు ఇది తగ్గింది ఎలా? ఓ అది ఆ పాట అలా అక్కడుంది కాబట్టి. ఓ దట్స్ వై. సో మిడ్ రేంజ్లో ఉంటే మోడర్న్ ఆర్ట్ జరుగుతుంది, మిడ్ రేంజ్ ఉంటే మోడర్న్ ఆర్ట్, లేకపోతే హై రేంజ్లో అలా. బట్ బ్యూటిఫుల్. ఈరోజు ఈ ఎపిసోడే చాలా డిఫరెంట్ ఎపిసోడ్ అండ్ మీరందరూ చాలా ఒక సొఫిస్టికేషన్తో ప్రజెంట్ చేశారు. సో దట్ ఈస్ బ్యూటిఫుల్. చాలా బాగుండింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. గురుగారు. హంసిని సారీ హింసిని, తప్పుగా చెప్తున్నా. హింసిని కాదు హంసిని కాదు. నేనేం చెప్పాను నీకు? మర్చిపోయాను. హంసిని కాదు హింసిని కాదు సకల బాధ ధ్వంసిని సుమధుర సంభాషిణి. బాగా పాడావు ఈ పాట. అయితే ఒక్కటే ఏంటంటే చాలా స్పష్టంగా తప్పు చేసావు. కొంతమంది అస్పష్టంగా తప్పు చేస్తారు కానీ నువ్వు మట్టుకు చాలా స్పష్టంగా ఎన్ని భేదాలున్నా గట్టిగా పాడేశావు. భేదము బాధ, భేదము బాధ గుర్తుపెట్టుకో. మిగతా అంతా చాలా బాగా పాడు. ఈ పాట నిజంగా స్వాతంత్ర దినోత్సవం రోజు మనకు జనగణమన వందే మాత్రం ఎలాగైతే వినిపిస్తాయో ఈ పాట ప్రతి తెలుగు వాళ్ళ ముంగిళ్ళలో, తెలుగు వారి గుండెల్లో మోగుతుంది. జన్మధన్యం అనూప్ గారిది, కులశేఖర్ గారిది, తర్వాత ఈ పాట పాడిన బేబీ ప్రీతిది. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం, ఇందులో శ్రీనివాస్ గారు పాడారు. శ్రీనివాస్ గారు గొప్ప గాయకుడు, ఈ పాట పాడారు. ఆ తర్వాత ఈ పాట పాడిన తర్వాత ఆయన ఇంటి పేరు జై శ్రీనివాస్ గా మారింది. కరోనా రక్కసి కాటుకు ఆయన బలయ్యారు, మన మధ్య లేరు. కానీ అనంతమైన పేరు ప్రఖ్యాతులు ఒక్క పాటతో సంపాదించుకున్నారు. పాటకున్న శక్తి, పాటకున్న సామర్థ్యం, పాటకున్న ప్రభావం అలాంటిది. ఒక్క పాటతో ఇంటి పేరు జై శ్రీనివాస్గా మారిపోయింది ఆయనకి. అంత గొప్ప పాటను సృజించారు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నువ్వు అంచెలంచెలుగా ఎదుగుతున్నావు. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ మేడం హంసిని. యూ మే గో అండ్ సిట్. థ్యాంక్ యూ. పాడుతా తీయగాలో ఇంతవరకు మీరు చూసింది దేశభక్తి గీతాల రౌండ్ ఫస్ట్ ఎపిసోడ్. మళ్ళీ వచ్చే వారం మిగిలిన 5 ఇంకా కొన్ని మంచి దేశభక్తి గీతాలతో ఇండిపెండెన్స్ వీక్ మిమ్మల్ని కలవబోతున్నారు. అంతవరకు నేను మీ ఎస్పీ చరణ్. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. జై హింద్. పాడుతా తీయగా చల్లగా